నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. గోనెగండ్ల గ్రామంలో సమస్యలను తీర్చేందుకు ఎమ్మెల్యే బీవీ అండతో కృషి చేస్తాం టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా జూలై 5 న్యూస్. మండల కేంద్రమైన గోనెగండ్ల గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల టౌన్ అధ్యక్షులు మహల్ రహమతుల్లా ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణ గురించి మాట్లాడుతూ గ్రామంలో నాయకులు, కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమం చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కడపల వెంకటేష్ కుమారుడు కె చంద్రబాబు నాయుడు మరణించిన ఎడల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మౌనం పాటించిన నాయకులు. గ్రామ కమిటీ తీర్మానంలో భాగంగా కార్యక్రమాలు: 1. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. 2. శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి ముఖద్వారం నుండి చింతలముని స్వామి గుడి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్. 3. మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజు మరియు 100 మీటర్ల సీసీ రోడ్డు. 4. టౌన్ బీసీ బాలికల హాస్టల్ నందు అసిస్టెంట్ కుక్గా పనిచేసేందుకు. 5. ఉప్పర వీధి, దోనబండ వీధి, కురువపేట ఏరియాలో త్రాగునీటి సమస్య పరిష్కారంగా ఒక ట్యాంక్ అవసరం ఉంది. ఇంకా గ్రామంలో ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఉంటే అవి గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు దగ్గరకు తీసుకొని వస్తే వాటిని పరిశీలించి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, వారి సహాయంతో ఎక్కడ సమస్యలు ఉన్నా వాటిని తీర్చేందుకు కృషి చేస్తామని గ్రామ కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల టౌన్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. అజెండాలను కొన్ని కార్యక్రమాలు తెలుపుతున్నాము. సబ్ స్టేషన్ నుండి చింతలముని స్వామి ద్వారం నుండి చింతలముని గుడి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్ వేయాలని తీర్మానించడం జరిగింది. మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ మరియు 100 మీటర్ల సీసీ రోడ్డును వేయాలని తీర్మానించడం జరిగింది. మరియు గోనెగండ్ల గ్రామంలోని బీసీ బాలికల హాస్టల్ నందు అసిస్టెంట్ కుక్కుగా పనిచేయుటకు లక్ష్మి గూట్ల రంగసాంబారి లక్ష్మిని చేర్పించాలని తీర్మానించడం జరిగింది. ఉప్పరగేరి, దొనబండగేరి, కురువగేరి ఏరియాలలో త్రాగునీటి సమస్య తీర్చడానికి ఒక ట్యాంక్ అవసరమని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరియు గ్రామ కమిటీ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామానికి వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినది. కమిటీలో భాగంగా గోనెగండ్ల మండల కమిటీ కానీ, గోనెగండ్ల గ్రామ కమిటీ కానీ ఎన్నుకోవడం జరిగింది. మండల కమిటీలో వీరయ్య నాయుడు కన్వీనర్గా, గ్రామ కమిటీలో మహల్ రహమతుల్లాను గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో తీర్మానాల ప్రకారము ఈ నెలలో మొదటి 5వ తారీఖున అప్పటి నుంచి జరుగుతుంది ఈ కమిటీ తీర్మానాలు, మీటింగ్లు పెట్టుకోవడము. అదేవిధంగా ఈరోజు ఈ కమిటీ మీటింగ్కు హాజరైన పార్టీ నాయకులు, అధికారులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కమిటీకి హాజరైనందుకు అందరికీ యొక్క నాయకు ధన్యవాదములు. ఈ కమిటీలో అందరూ కూడా రామతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క ధన్యవాదములు. ఈ కమిటీలో తీర్మానాలు కొన్ని అధ్యక్షులు గారు చెప్పినారు. చింతలమ్మ స్వామి ద్వారం నుండి సీసీ రోడ్డు, గోనెగండ్ల చింతలమ్మ స్వామి గుడి వరకు సీసీ రోడ్డు చాలా ఏళ్ళుగా అది అధ్వానంగా ఉంది రోడ్డు. ఆ రోడ్డు చేయటకు అందరు కూడా సుముఖత ఉంది వ్యక్తం చేసినారు. అది ఇంకా కొన్ని మట్టి రోడ్ల సీసీ రోడ్డు వేయటకు, తాగునీరు సమస్య దొనబండ కానీ, ఉప్పరిగేరి కానీ, కురవగేరి కానీ ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి కూడా సర్పంచ్ గారు ఆ నివేదికను తీర్మానించడం జరిగినది. ఈ కమిటీలో అందరూ జయనాగేశ్వరరెడ్డి సార్ ఆదేశాల మేరకు అందరూ ఈ మా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన మొదటి సంవత్సరంలో పరిపాలన సూపర్ 6 పథకాల గురించి తొలి అడుగు అని ఇంటింటికి తిరిగి అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలకంతా పథకాల గురించి, మంజూరైన పథకాల గురించి తెలియజేయాలని కోరుకుంటూ ఈ విధంగా పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 2023లో బీవీ జయనాగేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకుందామని ఆదేశిస్తూ అందరికీ కూడా నేను తెలుపుతున్నాను. ఇంట్లో ఎన్వి శ్రీధర్ నాయుడు, గోనెగండ్ల మండల అధికారి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోనెగండ్ల గ్రామంలోని పార్టీ కార్యాలయం నందు సమావేశం అవడం జరిగినది. ఇందులో ముందుగా గ్రామ కమిటీలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు,
ప్రధాన కార్యదర్శి ఇతర సభ్యులకు అందరికీ గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామ కమిటీలో చర్చించుకోవడం జరిగినది, కొన్ని తీర్మానాలు చేయడం జరిగినది. అందులో ముందుగా మన కడపల కార్యకర్త అయినటువంటి కడపల వెంకటేష్ గారి కుమారునికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇందులో తీర్మానించాము. గ్రామంలో పలు చోట్ల సమస్యలను విన్నవించుకోగా వాటిని కూడా తీర్మానించడం జరిగినది. అది ముఖ్యంగా దొనబండ ఏరియా నందు తాగునీటి సమస్య సంపూర్తిగా తీరాలంటే అక్కడ ఒక ట్యాంక్ అవసరం ఉన్నది. దాన్ని కూడా తీర్మానంలో పెట్టడం జరిగినది. కాబట్టి ఈ తీర్మానంలో తీర్మానించుకున్న ప్రతి సమస్యను మండల దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుండి తాలూకా కమిటీకి తీసుకెళ్లి దాని ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్కరూ చివరి వరకు పోరాడి ఆ సమస్యలని పూర్తిగా తీర్చుకుంటామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, గోనెగండ్ల. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గ్రామ అధ్యక్షుడు రాంపల్ల సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో గ్రామ అధ్యక్ష మీటింగ్ జరిగింది. ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి కొన్ని తీర్మానాలు చేసినాము. ఆ తీర్మానాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మనము పనులు చేయించుకోవాలనేది ఒక తీర్మానం చేసినాము. ఎందుకంటే ప్రతి బూత్ కమిటీ సభ్యులు, నాయకులు అందరూ ప్రతి ఇంటికి పోయి సమస్య గురించి అడగాలి. నీకు పథకాలు వచ్చినావా లేదా, మీరు దీనికి అర్హులా కాదా అని తెలుసుకొని రాని వాళ్ళవి ఎక్కించుకొని మనం మరి ఎమ్మెల్యే గారి జయనాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నా పేరు రంగముని, మాజీ సర్పంచ్, గోనెగండ్ల.